తీర్థాలకి బుగ్గట్టు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. లైక్ క్రాస్, హనుమాన్, లార్డ్ శివ, నాగదేవత, బుగ్గరాజులు ఇలా టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ ఈ వీడియోలో అయితే నేను మీకోసం తీయడం అయితే జరిగింది. లెట్స్ గో ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుండి కనీసం ఒక 250 స్టెప్స్ అయితే ఉంటాయి. మనం ఎక్కి అయితే అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. సైడ్లో వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడ కూడా టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. టెంపుల్ చాలా హైట్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనమైతే పైనకైతే చేరుకున్నాం. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కాళ్ళు అయితే మనం కడుక్కోవచ్చు. సైడ్లో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదైతే తులసికోట. రోజు పొద్దున ఇక్కడ దీపం అయితే వెలిగిస్తారు. ఇది ధ్వజస్తంభం. ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది కదా, ఇదైతే మన హోమాలు చేసేటప్పుడు ఇదైతే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి టెంపుల్ అయితే మేము వచ్చేసరికి క్లోజ్ చేసి ఉంది. మీకైతే చూపిస్తాను. లోపల దేవుని విగ్రహం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి కిందికి వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మీకైతే అది చూపిస్తాను. ఇక్కడ చుట్టుపక్కల ఇటుక బట్టెలు ఉంటాయి, అంటే ఇటుకలు తయారు చేసి వాళ్ళైతే ఇక్కడ నుండి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అది బాగా వాటర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు. మా విలేజ్కి అయితే దగ్గరలో అది ఉంటుంది. ఇటు సైడ్కి గుట్ట పైన యేసుక్రీస్తు యొక్క సిలువ అయితే ఉంటుంది. కొంచెం కిందికి అనేసి అయితే బేతాళుని టెంపుల్ కూడా ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. మనం టెంపుల్ పై నుండి దిగగానే లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి బుగ్గరాజుల టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ బుగ్గరాజుల టెంపుల్. అయితే దగ్గర దాకా వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి గుట్ట పైన ఉంటుంది. మొత్తం గుట్ట స్టోన్ పైన ఈ టెంపుల్ అయితే కట్టారు. దీని పైన వచ్చేసి టాప్ అయితే ఉండదు, అది ఎందుకో మనకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇవే బుగ్గరాయలు అంటే పైనుండి చూడొచ్చు, మొత్తం కొండలే ఉంటాయి.
బయట అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక 5 minutes అయితే మనం వెళ్తే మనకైతే నాగదేవత టెంపుల్ అయితే వస్తుంది. నేను మీకు అది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి పైకి వెళ్తే మనకు నాగదేవత టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం గడ్డ అయితే చాలా విరిగింది. ఈ టెంపుల్ అనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ వచ్చేసి గుట్ట పైన స్టోన్స్ పైన అయితే కట్టారు. ఫ్రెండ్స్, మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది కదా, అదే నాగదేవత టెంపుల్. పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇదే టెంపుల్. ఈ టెంపుల్ స్టార్టింగ్లో వచ్చేసి మామూలుగా చిన్న షెడ్డులా అయితే కట్టారు. దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా అయితే కడుతున్నారు. చూడాలి, ఇది పూర్తి అయినాక ఎలా ఉంటుందో చూడాలి. ఇది పూర్తి అయినాక మీకు మళ్ళీ వీడియో తీసి అయితే ఈ టెంపుల్ని అయితే మీకు చూపిస్తాను. ఏదో తేడాగా ఉందేంటి? హాయ్ ప్రామయ్యే. తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ కొండపైకి ఒక 1/2 kilometer వెళ్తే మనకు శివుని టెంపుల్ అయితే ఉంటుంది. చాలా రోజులైంది అక్కడికి వెళ్ళి. చూద్దాం అక్కడ ఎలా ఉందో. నమస్తే. ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఘోరం కష్టంగా ఉన్నది. ఈ గుట్ట నుంచి నడవాలంటే చాలా కష్టంగా ఉన్నది ఫ్రెండ్స్. అమ్మా అమ్మోయ్, మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏదో తేడాగా ఉందేంటి? నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. అయిపోయి.